జేఎన్టీయూ అనంతపూర్ 3-1 బీటెక్ ఈసీఈలో వచ్చేసరికి R23 రెగ్యులేషన్ ఏదైతే ఉందో దాంట్లో కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అండ్ ఆర్గనైజేషన్ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, టాపిక్స్, టిప్స్ చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో దాని గురించి చెప్పబోయే ముందు అయితే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లో పెడితే యూనిట్ 1 చూసుకున్నట్టయితే 3 పార్ట్లు ఉన్నాయండి. అందులో డిజిటల్ కంప్యూటర్స్ గురించి, రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లాంగ్వేజ్ అండ్ మైక్రో ఆపరేషన్స్ గురించి, బేసిక్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ డిజైన్ గురించి. సో ఇందులో వచ్చేసరి డిజిటల్ కంప్యూటర్స్లో చూసుకున్నట్టయితే ఖచ్చితంగా అయితే బ్లాక్ డయాగ్రామ్ ఇస్తాడండి డిజిటల్ కంప్యూటర్ది. షార్ట్ క్వశ్చన్స్లోనేమో కంప్యూటర్ ఆర్గనైజేషన్ డెఫినేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన మొత్తం మెమరీ అంటే ఏంటి ఇవన్నీ కూడా ఇస్తాడండి అలాంటివి. ఇక కంప్యూటర్ ఆర్కిటెక్చర్ డిజైన్లో అందుట్లో బ్లాక్ డయాగ్రామ్ దాన్ని కూడా అడుగుతాడు. ఇక రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లాంగ్వేజ్ అండ్ మైక్రో ఆపరేషన్లో వచ్చేసరికి రిజిస్టర్ ట్రాన్స్ఫర్ లాంగ్వేజ్ మీద ఇస్తాడండి, బస్ అండ్ మెమరీ ట్రాన్స్ఫర్స్ మీద ఇస్తాడండి. ఇక తర్వాత షిఫ్ట్ మైక్రో ఆపరేషన్స్, అర్థమెటిక్ లాజిక్ షిఫ్ట్ యూనిట్ గురించి ఇస్తాడండి. ఇక తర్వాత చూసుకున్నట్టయితే బేసిక్ కంప్యూటర్ ఆర్గనైజేషన్ అండ్ డిజైన్. ఇందులో వచ్చేసరికి నాకు తెలిసి కంప్యూటర్ రిజిస్టర్స్ గురించి ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. టైమింగ్ అండ్ కంట్రోల్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. ఇన్స్ట్రక్షన్ సైకిల్ అంటే ఏంటని చెప్పేసి దాని గురించి ఇస్తాడండి. మెమరీ రిఫరెన్స్ ఇన్స్ట్రక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమనొచ్చు, లేకపోతే ఇన్పుట్ అవుట్పుట్ అండ్ ఇంటరప్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయవచ్చు. ఏబిసి కింద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఓవరాల్గా యూనిట్ 1 ఇదనమాట. ఇక యూనిట్ 2 చూసుకుంటే మళ్ళీ 2 పార్ట్లు ఉన్నాయి. మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోలు, ఇంకోటి సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ గురించి. సో మైక్రో ప్రోగ్రామ్డ్ కంట్రోల్లో అడ్రస్ సీక్వెన్సింగ్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. మైక్రో ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్స్ ఏమన్నా తీసుకొని ఇచ్చేదానికి ఛాన్స్ ఉందన్నమాట. సో ఇక వాట్ ఈజ్ మెంట్ బై కంట్రోల్ మెమరీ, సో హౌ డూ యూ డిజైన్ ఏ కంట్రోల్ యూనిట్ అని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఇక సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్లో వచ్చేసరికి ఈ ఇన్స్ట్రక్షన్ ఫార్మాట్ మీద ఖచ్చితంగా ఉంటుంది. అడ్రస్సింగ్ మోడ్స్ మీద కూడా క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుందండి. హౌ డూ యూ ట్రాన్స్ఫర్ డేటా అని చెప్పేసి అడిగేదానికి ఛాన్స్ ఉంది. లేకపోతే హౌ డూ యూ కంట్రోల్ ద ఫ్లో ఆఫ్ ఏ ప్రోగ్రామ్ అని చెప్పేసి అడుగుతాడు. ఇక యూనిట్ 3 చూసుకున్నట్టయితే ఇందులో మళ్ళీ 2 పార్ట్లు ఉన్నాయి. ఒకటి డేటా రిప్రజెంటేషన్, ఇంకోటి కంప్యూటర్ అర్థమెటిక్. సో ఈ డేటా రిప్రజెంటేషన్లో డేటా టైప్స్ మీద ఇస్తాడండి ఖచ్చితంగా. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫిక్స్డ్ పాయింట్ రిప్రజెంటేషన్ అండ్ ఫ్లోటింగ్ పాయింట్ రిప్రజెంటేషన్ అని చెప్పేసి కంపారిజన్ అడుగుతాడు. ఇక కంప్యూటర్ అర్థమెటిక్లో వచ్చేసరికి అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ వీటి మీద ఏదో ఒక ప్రోగ్రామ్ ఇచ్చేదానికి ఛాన్స్ ఉందండి. ప్రోగ్రామ్స్ ఎక్కువ ఇవ్వలే కానీ నాకు తెలిసి అల్గారిథమ్సే ఇస్తాడు ఎక్కువ శాతం. ఇక అందుట్లో వచ్చేసరికి డెసిమల్ అర్థమెటిక్ యూనిట్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెసిమల్ అర్థమెటిక్ ఆపరేషన్స్ అని చెప్పేసి అడుగుతాడు. అది యూనిట్ 3. ఇక యూనిట్ 4 చూసుకున్నట్టయితే 2 పార్ట్లు ఉన్నాయి. ఇన్పుట్ అవుట్పుట్ ఆర్గనైజేషన్, మెమరీ ఆర్గనైజేషన్. ఈ ఇన్పుట్ అవుట్పుట్ ఆర్గనైజేషన్లో వచ్చేసరికి ఎసింక్రోనస్ డేటా ట్రాన్స్ఫర్ మీద ఖచ్చితంగా క్వశ్చన్ ఉంటుంది. వాట్ ఆర్ ద డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి క్వశ్చన్ ఇస్తాడు. ఇక లేకపోతే డిఎంఏ అంటే డైరెక్ట్ మెమరీ యాక్సెస్ మీద క్వశ్చన్ ఖచ్చితంగా ఉంటుంది. ఇక మెమరీ ఆర్గనైజేషన్కి వెళ్ళినట్టయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెమరీ అని చెప్పేసి ఇస్తాడు. లేకపోతే వాట్ ఈజ్ మెంట్ బై మెయిన్ మెమరీ, వాట్ ఈస్ మెంట్ బై ఆక్సిలరీ మెమరీ అని ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. క్యాష్ మెమరీ గురించి కూడా ఖచ్చితంగా ఇస్తాడు. ఏబిసి కింద ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి కూడా అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఇది యూనిట్ 4 అండి. ఇక యూనిట్ 5 చూసుకుంటే రెడ్యూస్డ్ ఇన్స్ట్రక్షన్ సెట్ కంప్యూటర్. సో ఇందులో సిస్క్ క్యారెక్టరిస్టిక్, రిస్క్ క్యారెక్టరిస్టిక్స్కి మధ్య కంపారిజన్ అడుగుతాడు. ఇక తర్వాత ప్యారలల్ ప్రాసెసింగ్ గురించి అడుగుతాడు, పైప్ లైనింగ్ గురించి అడుగుతాడు. ఇక వచ్చేసరికి ఆ తర్వాత అందుట్లో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మల్టీ ప్రాసెసర్స్, ఖచ్చితంగా మల్టీ ప్రాసెసర్ మీద ఇస్తాడండి. ఇక తర్వాత వచ్చేసరికి వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్ ప్రాసెసర్ అట్రిబ్యూషన్ అండ్ ఇంటర్ ప్రాసెసర్ కమ్యూనికేషన్ అని చెప్పేసి ఇస్తాడు. ఓకేనా. సో డిఫైన్ క్యాష్ కోహిరెన్స్ అని చెప్పేసి ఇస్తాడు. అయితే ఇందులో వచ్చేసరికి ఏంటంటే మీరు తెలుసుకోవాల్సింది ఫస్ట్ వచ్చేసరికి బ్లాక్ డయాగ్రామ్స్ నేర్చుకోండి. ఇక తర్వాత సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి, అడ్రసింగ్ మోడ్స్ టైప్స్, రిజిస్టర్ టైప్స్ ఇవి ఉంటాయి కదా, వాటి సైడ్ హెడ్డింగ్స్ లాంటివి చూసుకోండి. డయాగ్రామ్స్ ఎన్న బ్లాక్ డయాగ్రామ్సే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఇవన్నీ చూసేసుకోండి.
ఓకేనా. ఆ తర్వాత వచ్చేసరికి ప్రోగ్రామింగ్ ఉంటే వాటి బేసిక్ ఫార్మాటింగ్ నేర్చుకోండి. సింపుల్ ఎగ్జాంపుల్స్ కూడా వాటికి తెలియాలి. ఇక అల్గారిథమ్స్ పరంగా చూసుకుంటే అల్గారిథమ్స్ ఖచ్చితంగా అయితే ఇప్పుడు అడిషన్కి సబ్ట్రాక్షన్కి ఇలా ఉన్నాయి అనుకోండి, వాటన్నిటికి కూడా అల్గారిథమ్స్ చూసుకోండి. సో కంప్లీట్గా ఇది థియరీ సబ్జెక్టు, లైట్గా ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్ కాబట్టి మీరు సైడ్ డెఫినిషన్స్ ఏవైతే ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ డిఫైన్ డిఎంఏ డైరెక్ట్ మెమరీ యాక్సెస్, కంపేర్ ర్యామ్ వర్సెస్ రోమ్ అంటే ర్యాండమ్ మెమరీ యాక్సెస్, రీడ్ ఓన్లీ మెమరీ. సో ఇలా అడుగుతాడు. సో షార్ట్ క్వశ్చన్స్లో వచ్చేసరికి ఈజీగా ఉంటాయండి. దీంట్లో ఎక్కువ శాతం షార్ట్ క్వశ్చన్స్లో అడ్రస్సింగ్ మోడ్స్ మీద, రిజిస్టర్స్ మీద, లేదా సింపుల్ ప్రోగ్రామ్స్ మీద అడిగేదానికి ఛాన్స్ ఉంది. ఎస్ఏ క్వశ్చన్స్ పరంగా అయితే ఇందాక మనం మాట్లాడుకున్న అన్నిటి మీద కూడా ఇస్తాడు కాబట్టి మీరు డయాగ్రామ్స్ నీట్గా చూపించి, ప్రోగ్రామ్ అయితే ప్రోగ్రామ్ ఫార్మాట్ కరెక్ట్గా చూపించి, ఇక సైడ్ హెడ్డింగ్స్ అయితే వాటిని ఒక లైను కరెక్ట్గా దాన్ని చెప్పి దాని గురించి ఎలాబరేట్ చేయాలి. అంతేగాని సుత్తి కొట్టమని నేను చెప్పను ఎప్పుడు కూడా, ఎందుకంటే వాళ్ళ రోజున అది సాధ్యం కూడా కాదు. జేఎన్టీయూ అనంతపురం దాంట్లో అస్సలు సాధ్యమే కాదు. ఓకేనా. సో అలా రాసుకున్నట్టయితే సిలబస్ కూడా సింపుల్గా అయిపోతుంది. మీ 5 యూనిట్లు కూడా ఏది కూడా ఇదే చదవాలి ఆర్డర్లో అని లేదండి. ఫస్ట్ యూనిట్ కొంచెం పెద్దగా ఉంది, సెకండ్ యూనిట్, థర్డ్ యూనిట్, ఫోర్త్ యూనిట్ కొంచెం చిన్నగా ఉన్నాయి, ఫిఫ్త్ యూనిట్ కొంచెం పెద్దగానే ఉంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే తక్కువ సిలబస్ నుంచి ఎక్కువ సిలబస్ చూసుకుంటే 2, 3, 4, 5 ఆ తర్వాత 1. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఫస్ట్ యూనిట్ కూడా చాలా ఈజీ అండి. మీరు చదువుకున్నట్టయితే ఈజీగా గుర్తుండిపోద్ది. అయితే ఒకదానికొకటి కంటిన్యూటీ ఉంటుంది అక్కడ ఫస్ట్ యూనిట్ నుంచి చదివినట్టయితే, ఎందుకంటే మీకు అక్కడ నెక్స్ట్ యూనిట్లో కూడా అయ్యే రిపీట్ అవుతాయి నాకు తెలిసి. ఇప్పుడు సిపియు వచ్చింది, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్, అది తెలియని వాళ్ళు ఉంటారు కదా. సో సిపియు బొమ్మ గీయమని కాదు, దాని బ్లాక్ డయాగ్రామ్ ఉంటుంది, ఇంటర్నల్ స్ట్రక్చర్. ఇన్పుట్ అవుట్పుట్ అంటే ఏంటి? ఇన్పుట్ వచ్చేసరికి ఏంటి? కీబోర్డు. అవుట్పుట్ ఏంటి? మానిటర్ డిస్ప్లే. సో ఇదే మీరు ఎంటర్ చేసే వాల్యూస్ ఏమో ఇన్పుట్, అది ఇచ్చేదేమో అక్కడ డిస్ప్లే చేసేదేమో అవుట్పుట్. అవుట్పుట్ ఆపరేషన్స్ ఇలాంటివి అన్నీ కూడా మీరు రియల్ టైం, ఇప్పుడు అంతా కూడా కంప్యూటర్ సంబంధించింది కాబట్టి మీరు సిస్టమే. ల్యాప్టాప్ గురించి కూడా నేను చెప్పను. సిస్టమ్ గురించి తెలుసుంటే ఇది మొత్తం మీరు రాయటానికి ఈజీగా ఉంటుంది. బొమ్మలు గుర్తుంచుకుంటే మొత్తం కూడా మీకు గుర్తుండిపోద్ది. బస్సెస్ అని, పైప్ లైన్స్ అని, ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి అనమాట. ప్యారల్ ప్రాసెసింగ్ అంటే ఏముందండి, ఇప్పుడు నేను ఎక్కడో పని చేస్తున్నాను, నాకులా ఇంకో పక్క పని సేమ్ పని చేస్తున్నాను, దట్ ఈస్ ప్యారల్ ప్రాసెసింగ్. ఒకే దాని మీద ఇద్దరు కూర్చుంటే ప్యారల్ ప్రాసెసింగ్. ఇలా గుర్తుంచుకోవాలి. ఓవరాల్గా చూసుకుంటే కంప్యూటర్ ఆర్కిటెక్చర్ అండ్ ఆర్గనైజేషన్ సబ్జెక్టు సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవ్వండి. సో ఓవరాల్గా ఈసీ వాళ్ళ 3-1 R23 వాళ్ళవి వచ్చేసరికి అన్ని సబ్జెక్టులు అయిపోయినాయి. నెక్స్ట్ ట్రిపుల్ ఈ, ఆ తర్వాత సిఎస్సి చెప్తాను. ఇంకేమైనా సబ్జెక్ట్ మిస్ అయితే మీరు చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్.